చాలా బాగుందమ్మా. నాకు మాత్రం ఆయన ఓపికకి అంతసేపు నుంచున్నారంటే చాలా గ్రేట్. నుంచొని మనకి ఇస్తున్నాడు కదా, 10 నుంచి అలాగే నుంచొని ఇప్పటి వరకు అలా నిలువు కాళ్ళ మీద నుంచొని ఇస్తున్నాడంటే చాలా గ్రేట్. అందరికీ ఆయన చేత్తోనే ఇస్తున్నారు. ఆయన పక్కన కూర్చుని వేరే వాళ్ళతో కూడా ఇప్పిలా. చాలా 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 గ్రేట్ అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళి కరెక్ట్గా ఆయన కలిసి అయినా మాట్లాడుతున్నాం. ఎక్కడ మంగళగిరి వెళ్ళి మా కష్టం ఏదంటే ఓకేనా, ఇప్పుడు నా కష్టం ఏదో కొద్దిగా చెప్పాను. అమ్మ నీ ఫోన్ నెంబరు ఇంటికి తర్వాత ఆఫీసులో ఉన్నప్పుడు మాట్లాడు, అదొకటి చాలు. చాలా సంతోషంగా ఉంది. పట్టాలు ఇచ్చారు, అన్నం పెట్టి పంపిస్తామన్నాడు, బట్టలు ఇచ్చారు, సంతోషంగా ఉండమన్నారు, మీకు ఏం కావాలంటే అది ఇస్తారన్నాడు. నాకు కాళ్ళు సరిగా లేవయ్యా అంటే బండి కూడా ఇస్తానమ్మా నీకు, ఏం భయపడద్దు అన్నారు. సుమారుగా మాకు స్థలం వచ్చి 50 ఏళ్ళు అయింది. మేము 10 ఏళ్ల పిల్లప్పుడు మా పెద్దోళ్ళు స్థలం తీశారు. అప్పటి నుంచి మనం అట్లే ఉన్నాము. ఇప్పుడు మాకు సొంతం అయిపోయింది. అది ఇవి రోజు మాకు పట్టా వచ్చింది. ఎవరు ఏమి ఇవ్వలేదు అనడమే తప్ప ఈయన మాత్రం మాకు ఇచ్చారు. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నం పెట్టకుండా చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ ఈయన అన్నం పెట్టి మాకు పట్టాలు ఇచ్చాడు. చాలా చాలా సంతోషంగా ఉంది. అయ్యా ఆయన 100 ఏళ్ళు చల్లగా వెతకాలా, ఎన్నెన్నో చేయాలా. చాలా హ్యాపీగా ఉందండి. నా సైడ్ నుంచి ఒక ఉదాహరణ చెప్తానండి. నేను 3 సంవత్సరాల క్రితం మా పాపని ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ కి పంపడానికి బ్యాంక్ వెళ్ళానండి. అన్ని వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని రిజెక్ట్ చేశారు. సర్వే నెంబర్లు లేవని, ఇవన్నీ పోరంబోక్ కింద ఉన్నాయి, సర్వే నెంబర్ లేవు, లోన్ ఇవ్వని. ఇంకా ఫ్రెండ్స్ దగ్గర ఏదో నానా తిప్పలబడి అట్లా కూడా పంపించుకున్నాను. అలాంటి సమస్య ఏ ప్రజలకి రాకూడదని ఏదైతే హామీ ఇచ్చారో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని విన్నవించుకున్నారు. కాబట్టి లోకేష్ గారు దయదలిచి అందరి మీద ఇట్లాంటి ప్రాబ్లమ్స్, పిల్లల్ని ఎడ్యుకేషన్కి పంపాలన్నా, ఎలాంటి పర్సనల్గా ఏమన్నా బ్యాంకులో లోన్ తెచ్చుకోవాలన్నా, ఏదైనా కొత్త కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ప్రాబ్లం ఉందండి మా ఏరియాలో. అంతకుముందు అట్లా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు వీటి వలన ఏంటంటే చాలా సులభతరం అవుతుంది ఏది చేయాలన్నా. అనుకోలేదండి, కాకపోతే లోకేష్ గారు హామీ ఇచ్చిన దగ్గర నుంచి మాకు బలంగా నమ్మకం ఉంది. చేస్తారు, ఇది ఒక నెల కాకపోయినా ఒక నెలకైనా పిలుపు వస్తుంది, చేస్తారనే నమ్మకంతోనే ఉన్నాం. ఆ హామీని నెరవేర్చారు ఖచ్చితంగా. అప్పట్లో అయితే ఎక్కువగా నెరవేర్చలేదండి, కాకపోతే యువ నాయకులు కాబట్టి వీరి మీద మాకు బాగా నమ్మకం ఉందండి. చేస్తారు అనే నమ్మకంతోనే ఉన్నాం. అదే ఆ నమ్మకం తీరింది ఈ రోజు. అంటే కొంతమంది మాట్లాడుతున్నారు డబ్బులు ఇచ్చి పట్టాలి, అది పూర్తిగా అవాస్తవం. అది మేము ₹1 ఎవరికి పే చేయలేదు. ఏది సచివాలయం స్టాఫ్ కానీ వాలంటీర్స్ కానీ ఎవ్వరు మా దగ్గర ₹1 అడిగిన వాళ్ళే లేదు. అది కావాలని చేస్తారు కదండి. ఇప్పుడు క్రెడిట్ లోకేష్ గారికి వస్తే వాళ్ళకి యూజ్ ఉండదు కదా. వాళ్ళు రేపు ఏదో ఒకటి నెగిటివ్ గా యూజ్ చేసుకుంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి అలా ప్రచారాలు చేస్తారు. ఒక ఫ్యామిలీ మెంబర్ గా నేను కూడా ఫీల్ అవుతాను. ఒక బయట వ్యక్తిలా కాకుండా మా ప్రజల్లో మమేకం అయ్యి ఇలాగా నియోజకవర్గానికి సేవలు అందించే రాజకీయ నాయకుల్ని అరుదుగా చూస్తామండి. అది ఆ లక్షణం లోకేష్ గారిలో నాకు కనపడింది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ యువత రాజకీయాల్లోకి యువత ఎక్కువగా రావడానికి మీ స్ఫూర్తి వాళ్ళకు కూడా కలగాలని, అలా కలిగించే కార్యక్రమాలు ఇంకా ఇంకా చేపట్టి మంగళగిరిని మహానగరంగా, హైదరాబాద్ నగరం లాగా అభివృద్ధి చేయాలని రాజధాని నగరంలో కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇంతవరకు ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో నడవటం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసినంత వరకు నాకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు, కానీ ఇది నేను పుట్టక ముందు నుంచే ఉన్న సమస్య. లక్షలు పోసి స్థలాలు కొనుక్కున్నా కూడా వేరే సర్వే నెంబర్లు వేయించుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకొని బ్యాంకులకు వెళ్తే లోన్లు లేక, తనఖాలు పెట్టుకోవాలంటే రిజిస్ట్రేషన్లకు సర్వే నెంబర్లు లేక 1000 కోట్లు దాదాపు ఆస్తి పరులు అందరూ సఫర్ అయిపోయారు. ఇవాళ ఆ దుస్థితి లేకుండా అందరికీ సింపుల్ గా లిటిగేషన్స్ తో రాసిన అగ్రిమెంట్స్ కానివ్వండి, స్వాధీనాలు కానివ్వండి, లేదా పెద్దలు రాసిన వీలునామాలు కానివ్వండి, భాగ పంపిణీలు చేసుకున్న దస్తావేజులు అన్నీ కూడా అన్నిటికీ సమాధానం చెబుతూ ఒకే ఒక్క పట్టాతో ఎవ్వరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఒకే ఒక్క సమాధానం చెప్పారు. ముఖ్యంగా మంగళగిరికి ఇండియాకి మేము చదువుకున్న రోజుల్లో భారతదేశానికి కాశ్మీర్ సింధూరం లాంటిది అన్నారు. అలాగే మంగళగిరి పట్టణానికి కొత్తపేట సింధూరం లాంటిది.
అలాంటి కొత్తపేటని ఇవాళ కాశ్మీర్ లో మంగళగిరి కాశ్మీర్ ని చేశారు లోకేష్ గారు. కొత్తపేటలో నేను పుట్టిన దగ్గర నుంచి కొత్తపేటలో ఆస్తిపరులు ₹1,00,00,000 ఆస్తి ఉన్న వాళ్ళు అదే బాధపడుతున్నారు. 10,000 1,00,000 రూపాయల ఆస్తి ఉన్నవాడు అదే బాధపడుతున్నారు. డాక్యుమెంటేషన్ లేకుండా ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే ఉపయోగం ఏముందండి? నా తర్వాత నా తదనంతరం నా పిల్లలకి ఇవ్వాలంటే లిటిగేషన్ ప్రాపర్టీస్ అప్పచెప్పి మేమేం చేయం? వాళ్ళు ఆపదలో బ్యాంకుకి వెళ్ళాలంటే రూపాయి రాదు, తనఖా పెట్టుకోవాలంటే ఎవడు పెట్టుకోడు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఎన్ని లక్షలు పెట్టి పోసి కన్స్ట్రక్షన్లు చేసినప్పటికి ఉపయోగం ఏంటి? లోన్ రాదు, బ్యాంకులకు వెళ్తే లోన్ ఇవ్వమంటున్నారు. వేరే సర్వే నంబర్ వేసి చేపిస్తే సర్వే సర్టిఫికేట్ అంటున్నారు. సర్వే సర్టిఫికేట్ రావాలంటే మీది ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటున్నారు. మేమేం చెప్పాలి సమాధానం? ఇది అసలు ఒక అద్భుతం అండి. ఇది ఒక అద్భుతం. ఏ నాయకుడు కూడా చేయలేకపోవచ్చు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన, లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఇది. ఇది రాష్ట్రం మొత్తం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఒకటైతే మంగళగిరి వరకు లోకేష్ గారి నియోజకవర్గం వరకు ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఉండటానికి మాకంటూ ఒకటి ఉన్నది అని ఒక చెప్పుకోవడానికి గర్వంగా అన్నిటికీ ఈ రోజు పరిష్కారం దొరికింది. శాశ్వత పరిష్కారం కూడా కాదు. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం. మా ఆస్తులకి మేము కూడబెట్టుకుని రూపాయి పెట్టి కూడబెట్టుకుని సంపాదించుకొని నిర్మాణం చేసుకున్న మా ఆస్తులకి ఒక శాశ్వత పరిష్కారం దొరికింది. చాలా ఆనందంగా ఉందండి. చాలా అనుకోకుండా అసలు వస్తాయా రావా అనుకున్నాము. అసలు ఇప్పుడు కాదు, ఆ ప్లేస్ అలాగే ఉండిపోద్ది అనుకున్నాం కొండ ప్రాంతాల్లో. కానీ మాకు సంతోషంగా అనిపించింది ఇచ్చినందుకు. ఎవరు ఇవ్వలేదండి చంద్రబాబు గారి పాలనలో, కానీ నారా లోకేష్ గారిని ఇచ్చిన అన్నమాట ప్రకారం ఇచ్చారు. బట్టలు పెట్టి ఆడపిల్ల పుట్టింటికి ఆడపిల్లకి ఏమేమి ఇస్తారో అట్లాగే చక్కగా పద్ధతిగా అన్ని చేసి ఇచ్చారు మాకు. తోపులాట లేకుండా, అందరూ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా వసతులు పెట్టి, భోజనం అన్ని పెట్టి చక్కగా ఒక ఇంటి ఆడబడుచుని ఎలా పంపిస్తున్నారో అలా పట్టా చేతిలో పెట్టుకొని బట్టలు అవి పెట్టి భోజనం అవి పెట్టి పంపించారు. అంటే కొంచెం మంది మాట్లాడుతున్నారు వైసీపీ ఏంటంటే డబ్బులు తీసుకునే పట్టాలు ఇచ్చారన్నట్టు. అవి చేతగాని మాటలు, వాళ్ళు చేయలేరు. మనం చేసిన వాళ్ళని పొలాలు పెట్టి ఏదో అంటా ఉంటారు, అవి మనం పట్టించుకోకూడదు. అంతే. చేతగాని వాళ్ళు ఎన్ని మంది అయినా అంటారు, అవన్నీ మనకు అనవసరం. చేసే ప్రభుత్వాన్ని నమ్ముకో. అది చాలా ఆనందం అనిపిస్తుంది. ₹1 కూడా ఇప్పుడు దేనికి అడగలేదు, ఎవరిని అసలు అడగలేదు. టైం ప్రకారం వచ్చారు, వాళ్ళే కొలతలు వేసుకున్నారు, వాళ్ళే చేశారు. మళ్ళీ ఒక దేనికి కూడా అభ్యంతరం చేయలేదు. ఫోటోలు ఇమ్మన్నారు, చక్కగా మా పట్టాలు మాకు ఇప్పించారు. అసలు ఎవరిని ఇబ్బంది కూడా పెట్టలేదు. చాలా మంచి ప్రవర్తనతో, చాలా మంచి పద్ధతిగా, చాలా మంచి చేశారండి ఆయన. మాకు మట్టికి అసలు మర్చిపోలేము మళ్ళీ ఆయన్ని. చాలా ఆనందంగా ఉంది. మాకు పట్టాలు ఇచ్చారు, కోసం పట్టా పేపర్ ఇచ్చారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అది నిజమేనండి. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది వచ్చారు, చాలా రకాలుగా ఇచ్చేసారు. పట్టుదలతో ఇచ్చాడు లోకేష్ గారు. పట్టుబట్టారు, ఇచ్చాడు. ఆనందంగా థ్యాంక్స్. చాలా మంచి ఆనందంగా ఉంది. మంగళగిరిలో ఇంకా ఒక 20 సంవత్సరాల దాకా ఆయనే ఉంటాడు. అలా ఉంది ఆయన మెయింటింగ్. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మంచి బట్టలు పెట్టారు, పట్టాలు ఇచ్చారు. చాలా అవకాశం మరీ థ్యాంక్స్ అండి. అసలు ఎందుకు పట్టాలు మాకు అందుతాయేమో అని అంత తెలియలేదు, కానీ ఇచ్చేదాకా కూడా మాకు నమ్మకం లేదు. ఇప్పుడు పట్టాలు వచ్చిన తర్వాత మాకు ధైర్యంగా మా సొంత ఇల్లు ఉంది ఆ నమ్మకం మాకు కలిగింది. పట్టాలు లేవు, ఇల్లు ఏం పనికి వస్తాయి, ఎందుకు వెళ్ళిపోండి అని అంటుకోండి, మీరు ఇల్లులు చాలా ఉన్నాయి, ఎందుకు అమ్మేసుకుని వెళ్ళిపోండి, వద్దు అని చాలా మంది అన్నారు. కానీ మేము ఆ నమ్మకంతో ఎప్పటికైనా వస్తాయి కదా నమ్మకంతో ఉన్నాము. కానీ ఈనాడు మా చేతికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ అన్నకి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా.